మంచి మహల్లా ఉన్న ఈ ప్యాలెస్ గురించి ఎంతమంది తెలుసు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అట్లా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అఫీషియల్ కుర్రాడు. ముచ్చట ఏంటంటే సేలం, ఇది ఎంతమందికి తెలుసు కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయరు. మీరు ఎవరైనా పొయ్యి ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇక్కడ తమిళనాడులో బస్సులు చాలా డిఫరెంట్ గా ఉంటాయండి. ఎందుకంటే ఏమో రీజన్ నాకు కూడా తెలియదు. కాకపోతే బస్సులు అనేది డిఫరెంట్ గా కనిపిస్తాయి. ట్రాఫిక్ అయితే బీభత్సమైన ట్రాఫిక్ అనమాట. ఇక్కడ బండ్లు తోలాలంటే ఇక బాగా ఓపిక ఉండాలన్నమాట. బీభత్సమైన ట్రాఫిక్, ఎట్లా పడితే అట్లా ఊరుకొస్తా ఉంటారు. అసలు ఆరన్ కొట్టినా కూడా పట్టించుకోరు. ఘోరమైన ట్రాఫిక్ అనమాట. ఇక ట్రాఫిక్ దాటుకొని ఇటు వస్తుంటే ఈ బ్యూటిఫుల్ ప్యాలెస్ అనేది కనిపించింది అనమాట. ఇది వచ్చేసి ఒక విలేజ్ ఉంటది అనమాట, ఎల్లంపల్లి అని చెప్పి. అక్కడ నుంచి ఇటు మన సేలం కి వచ్చే రూట్ లో NH-44 మీద ప్యాలెస్ అనేది ఉంటది అనమాట. బ్యూటిఫుల్ గా ఉంది. అక్కడ నుంచి సేలంకి వచ్చేసి అక్కడ సేలంలో ఇందంతా డిన్నర్ చేసినాం అనమాట. నైట్ గట్టిగానే డిన్నర్ చంపినాం. డిన్నర్ చంపిన తర్వాత అక్కడ నుంచి బయలుదేరి బెంగళూరు సిటీలోకి వెళ్ళి NH-44 రూట్ పట్టుకొని బెంగళూరు సిటీలోకి వెళ్ళి అయితే వచ్చినాం అనమాట. NH-44 మీద వస్తుంటే మాకు అనేది మెట్రో స్టేషన్ లో అయితే తాకినాయి అనమాట. ఇది బెంగళూరా కాదా అనేది మీరు చూసుంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అట్లా నా వీడియోస్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.